నిమిత్తమే మరలా స్పందనాన్ని సమీపించటము, ఎస్పీ గారిని సమీపించటము, డిఎస్పీ గారిని సమీపించడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయటం జరిగింది. మరి కొన్ని పత్రాలు సహోదరులు ఎంఆర్ఓ గారి చేతికి ఇవ్వడం జరిగింది. సుమారు 400 మంది ప్రజలు ఆహారాలు తీసుకొనక బగులు మందిరం పక్షమున, ఈ మందిరం ఒకటే కాదండి, ఎవరైతే ఉన్నారో వారందరూ సకాలంలో స్పందించాలి. దేవుని ప్రజలుగా ఉన్న వ్యక్తులని, దేవుని ప్రజలని ఇలాగా అడ్డగిస్తున్న మత ఉన్మాదులని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవుల పక్షమున మేము నిరసనలు తెలుపుతున్నాము. మరి ఈ నేపథ్యంలో సహోదరులు ఎంఆర్ఓ ఆ మేడం దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి కొన్ని పత్రాలు అందించడము మనం చూస్తాం. ఆ వీడియోలో ఏంటి ఆ పత్రములో ఏమి రాయబడి ఉంది? కొద్దిమంది మేము పోలీసు అధికారులకి కంప్లైంట్ చేస్తే మా కంప్లైంట్ని స్వీకరించట్లేదు, మందిరము పడవేసిన దుండగులని అరెస్ట్ చేయండి అని అడిగితే వారు స్పందించట్లేదు. కేసు వారి మీద మరి నమోదు చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే పై అధికారులుగా ఉన్న మీ దగ్గరికి మేము రావటం జరిగింది. మా ప్రార్థన, మా ఆత్మధ్వని మేము విన్నవిస్తున్న మా కన్నీటి ఆత్మధ్వని ఆలోకించండి అని మేడం గారికి కొన్ని పత్రాలు కంప్లీట్ చేయటం జరిగింది. ఆ లెటర్లో నేను చెప్పిన మాటలు ఉంటాయి. మా మందిరమును మేము సుమారు 10 సంవత్సరాల నుండి మేము మందిరములో ఆరాధన చేసుకుంటున్నాం. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి మేము మరి మందిరమును ఏర్పాటు చేసుకున్నాం. ఇండిపెండెంట్గానే, పర్మనెంట్గా కాదు. అయితే నేనంటాను, గవర్నమెంట్ ల్యాండ్లో టెంపుల్స్ లేవా? ఈరోజు ఎన్నో దేవాలయాలు దేవుడు అనే పేరుతో ఎన్ని టెంపుల్ని గవర్నమెంట్ స్థలమందు నిర్మించుతున్నారు. ఏమంటే ఎన్నో టెంపుల్స్ ఈరోజు పరిశీలిస్తే ఎక్కువ శాతం గవర్నమెంట్ స్థలములోనే కదా దేవాలయాలు కట్టుకుంటుంది. 100కి 99% గవర్నమెంట్ స్థలాలలోనే ఇతర దేవాలయాలు ఉన్నాయి. లేవని చెప్పమనండి, చెప్పలేరు. ఎందుకంటే చాలా దేవాలయాలు గవర్నమెంట్ ల్యాండ్లోనే ఉన్నాయి. కోటి దానము అనే దైవ సేవకుడు పెద్ద ఆయన గత 10 సంవత్సరముల నుండి ఆయన ఆ కొండ మీద మందిరమును నిర్మించుకొని కొద్దిమంది ప్రజలు గ్యాదర్ అయ్యి దేశం కోసము వారు మొరపెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్దిమంది దుండగులు రాత్రికి రాత్రే ఆ మందిరమును కూల్చివేశారు. వారి మీద మేము ఫిర్యాదు ఇస్తే, కంప్లైంట్ ఇస్తే స్టేషన్కి వెళ్ళి పోలీసు అధికారులు మేము ఇస్తున్న కంప్లైంట్ని తీసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఉన్న సహోదరులందరూ ఎంఆర్ఓ గారిని కలవటం, ఎంఆర్ఓ గారికి ఈ ఫిర్యాదు లెటరు ఇవ్వటం జరిగింది. అధికారులు ఉన్నది ఎందుకు? అందరికీ న్యాయం తీర్చడానికి. ప్రజలే లేకపోతే గవర్నమెంట్ ఉంటుందా? ఉండదు కదా. కొద్దిగా ఆలోచించండి. ఎంఆర్ఓ గారైనా గుర్తించి, గమనించి
ఆలోచిస్తారని నా మాటలు ఇందులో ముగిస్తున్నాను. ఆ వీడియో క్లిప్పు మీరు వినండి, చూడండి, చూసి మీరే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవాలయాలు గవర్నమెంట్ ల్యాండ్లో లేవా? 99% దేవాలయాలు ఎక్కువ శాతం గవర్నమెంట్ ల్యాండ్లోనే కట్టబడుతున్నాయి. కాదని చెప్పండి. ఇప్పటికి కూడా ఉన్నాయా లేవా? గుర్తించండి. మా యొక్క విన్నపాలని, మా విన్నపములను స్వీకరిస్తారని మనసారా కోరుకుంటూ ఇక ఆలస్యం ఎందుకు, ఆ వీడియోని చూడండి, చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని నమ్ముతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువు వారు మరి ఎంఆర్ఓ గారిని, అధికారులని దర్శించి మందిరమునకు సహాయపడి న్యాయము తీర్చునుగాక. ఆమేన్. మొత్తానికి ఏం జరిగిందంటే మీరు చూశారు లాస్ట్ వీడియో. రేపు పొద్దునే రండి మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం ఏమో కానీ పాస్టర్ మీద మళ్ళీ రివర్స్లో కేసు పెడతామని పోలీసు వారు చెప్పారు. ఎందుకంటే నీకు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎవరు పర్మిషన్ ఇచ్చారు అక్కడ 10 సంవత్సరాలుగా బిల్డింగ్ కట్టుకుని సేవ చేయడానికి, వాళ్ళ స్థలం వాళ్ళు పగలగొట్టుకున్నారని రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతోటి ఈరోజు కలెక్టర్ వారిని కలవడం జరిగింది. మేడం గారికి అర్జీ జరిగినట్టుగా పిన్ టు పిన్ ఫోటోలతో సహా సబ్మిట్ చేశాము. అయితే నేను విచారణ వేస్తున్నాను ఎంఆర్ఓ గారికి, వచ్చి సర్వే చేసి మీకు ఏ విషయం చెప్తామని వాళ్ళు మాట ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలుద్దామని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చాము. ఎస్పీ గారు లేరు అందుబాటులో, డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి మా వినతి పత్రాన్ని సమర్పిస్తే సిఐ గారు కూడా ఇక్కడికే వచ్చారు. అయితే ఈరోజు నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషులు కనుక నిజంగా వాళ్ళు కనుక కూల్చినట్టయితే మేము చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఇంకా తదుపరి ఏం జరుగుతుందో మీకు నేను అన్ని విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మీద మీరంతా ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేరిట మనవి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బయలుదేరి పోలీసు వారు ఇప్పుడే ఫోన్ చేశారు. అంటే డిఎస్పీ గారిని కలవటం వలన వాళ్ళకు కూడా మరి తొందరపాటు అయిందేమో, మరి రమ్మని ఫోన్ చేశారు. అందుకని మళ్ళీ ఆ చర్చి ప్రాంతానికి వెళ్తున్నాం. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారంట. ఎంక్వైరీ చేసేదాకా మేము కూడా అక్కడే ఉంటాం. కాబట్టి ఈ విషయం మీద మీరంతా ప్రార్థించండి. మేము బయలుదేరి ఇప్పుడు దోర్నాల ప్రాంతానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అయ్యా పాస్టర్ గారు సార్ ఒక 5 నిమిషాలు పిలుస్తాం. 5 నిమిషాలు మొన్న కూడా మాట్లాడింది ఉంది. ఆ పేపర్ అయినా మీకు అనవసరం. మీరు కంప్లైంట్ ఇచ్చారు, వీడియో రికార్డ్ చేయండి. నల్లగొండల గ్రామానికి చెందిన కోడి దానం అనే పాస్టర్ గారు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి చర్చి పడగొట్టారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. బాధ్యులైన వారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఏమేమి సెక్షన్ లేదు సార్? సెక్షన్ చెప్పేసి సార్. 506 427 ఇంకోటి వచ్చేసి 295 ఐపీసీ. ఈ 3 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి విచారణలో తేలిన దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇస్తారు సార్? రేపు ఉదయం రండి, ఎఫ్ఐఆర్ ఇస్తాం. ఇంతేనా సార్? అంతే. ఇంకేమైనా రక్షణ కల్పిస్తారా లేదంటే మేము వాళ్ళని పిలిచి మాట్లాడతాము. అప్పుడు దాకా సరే సార్, భద్రత ఇస్తామని ఒక మాట చెప్పండి సార్, సరిపోయింది. ఇతనికి ఏమన్నా ప్రాణహాని ఏమన్నా ఉన్నట్లయితే మేము భద్రత కల్పిస్తాము. ప్రాణహాని ఉందనే మేము కూడా మొత్తుకుంటున్నాం సార్. అది కూడా కంప్లైంట్లో కూడా రాసింది. కానీ యాక్చువల్గా మేము 2 కంప్లైంట్లు రాసాం. మీరు ఫస్ట్ దే తీసుకుంటారన్నారు, రెండోది మాత్రం తీసుకోవట్లేదు. మధ్యాహ్నం మాత్రం మీరు 3:30కి ఏమని చెప్పారంటే ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే మేము కేసు రిజిస్టర్. అదే సార్, మధ్యాహ్నం మీరు 3:30కి మేము సెకండ్ టైం ఇచ్చిన కంప్లైంట్ మాకు ఎవరెవరైతే అనుమానాలు ఉన్నారో అనుమానస్తుల పేర్లు రాసినప్పుడు మీరు దాని మీద రిజిస్టర్ చేస్తానని చెప్పి రాశారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు మరి ఫస్ట్ ఇచ్చిన కాపీకే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్తున్నారు. మీరు ఫస్ట్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని ప్రకారం మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. మీరు బయట ఎవరో చెప్పిన మాటల ప్రకారం కంప్లైంట్ మార్చిస్తే కంప్లైంట్లు మార్చి రాలేదు. మాకు ఎవరైతే పాస్టర్ గారు బెదిరించారో, పాస్టర్ గారు ఎవరైతే ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు చెప్పిన రీతిగానే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్తే ఎస్పీ గారు లేరు, డిఎస్పీ గారు ఉన్నారు. డిఎస్పీ గారు సిఐ గారికి రాశారు ఇమ్మీడియట్గా ఈరోజు విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టమని.
సిఐ గారు ఇక్కడికి వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. పాస్టర్ గారే మందిరం కట్టారని అక్కడ ఎంక్వైరీలో తేలింది. అయితే మీకు కంప్లైంట్ చేస్తున్నాము, ఎఫ్ఐఆర్ కూడా ఇస్తాము సాయంత్రానికి అని చెప్పారు. అయితే సిఐ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ గారు మళ్ళీ పిలిపించారు. మీరు 2 కంప్లైంట్లు ఇచ్చారు. ఫస్ట్ దాంట్లోనేమో రఫ్గా ఏం జరిగిందో రాశారు. రెండో దాంట్లోనేమో మిమ్మల్ని ఎవరైతే బెదిరించారో వాళ్ళే అని అనుమానితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా రాశారు. నేను ఈ పేర్లు ఉండే దాని మీదే రిజిస్ట్రేషన్ చేస్తున్నానని చెప్పి ఆల్రెడీ మేము సంతకం పెట్టించిన పేపర్ మీదే కింద సెక్షన్లు కూడా వేసి ఆయన టైం కూడా వేశాడు ఆ పేపర్ మీద. ఆ తర్వాత మళ్ళీ 2 గంటల సేపు వెయిట్ చేయమని చెప్పాడు. 2 గంటల సేపు మళ్ళీ వెయిట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ పిలిపించి మేము ఫస్ట్ ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో దానికే ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, రెండోది చేయము అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు కానీ క్రైస్తవులకి అసలు పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు, అసలు ఎటువంటి న్యాయం అసలు వాళ్ళు చేయట్లేదు. పోలీసులు అసలు స్పందించట్లేదు క్రైస్తవులు అంటే. దయచేసి అందరూ ఈ విషయానికై ప్రార్థించండి. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో నోర్లు మూసుకొని ఉండబాకండి, మీరందరూ నోర్లు తెరవండి. చట్టపరంగా కూడా మనం ఎదుర్కోవాలి. ఈ రోజున ఈ పాస్టర్ గారి మందిరాన్ని కూల్చారు, రేపు మీ మందిరం కూల్చారని గ్యారంటీ ఏంటి? కాబట్టి మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టట్లేదు కానీ దయచేసి మీరు గమనించండి, క్రైస్తవులకి ఈ మన రాష్ట్రంలో అసలు రక్షణ లేదు. అది పడేసి ఇప్పటికి దాదాపు 21 రోజు అవుతుంది, పట్టించుకునే నాదుడు లేడు. పోలీస్ స్టేషన్ చుట్టూ రోజు తిరుగుతున్నాం కానీ ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఈ రోజు కూడా చేయలేదు. ఆ ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఏదో తాత్కాలికంగా ఒక ఎఫ్ఐఆర్ చేసి రేపు పొద్దునిస్తాను రాండి అంటున్నారు. రోజు ఇదే చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేయట్లేదు, మనకి ఇవ్వట్లేదు. అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటూ ఏమి వేయట్లేదు. అది మన ప్రాపర్టీని ధ్వంసం చేశారు, మన మతానికి సంబంధించిన బైబిల్ని చించి వేశారు, కుర్చీలు టేబుల్ రేకులతో సహా నేలమట్టం చేశారు. అయినా కూడా బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే వేశారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేయట్లేదు, క్రైస్తవులను పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇంకా అనేకమైన కొన్ని వీడియోలు ఉన్నాయి, మీకు నిదానంగా నేను పంపిస్తాను. పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులకు అసలు సహకరించట్లేదు. కాబట్టి దయచేసి క్రైస్తవ పెద్దలారా మీరంతా రావాలి, ఈ పనికి పూనుకోవాలి. ఇది నా పనో నీ పనో కాదు, ఇదంతా దేవుని పని. మనమంతా కూడా ముందుకు రావాలి, ప్రార్థించాలి. ఓకే, ఈ సమయంలో పాస్టర్ గారు కూడా 2 మాటలు మాట్లాడతారు, ఒకసారి మీరంతా వినండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సేవకులారా, పాస్టర్లారా, మీ అందరికీ వందనాలు. మరి నా పేరు కోడిదానం, నల్లగుంట్ల మరి చెంచుబోర్డు దగ్గర మందిరం కట్టుకున్నాను. మరి పూర్తిగా మరి ధ్వంసం చేసినారు, నిలమడి చేసినారు. 31వ తారీఖు మరి అధికారులు కానీ పోలీసులు కానీ మేము మరి రోజు తిరుగుతున్నాము, మా గురించి స్పందించడం లేదు, పనిచేయడం లేదు. కనుక మరి దయవంచి మరి మీరన్న దేవుని బిడ్డలందరూ, క్రైస్తవులందరూ మరి కదిలి రండి. మరి మీ సహాయం అవసరము, మరి ప్రార్థన చేయండి మరి కోరుతున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, దోర్నాల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, స్పర్జన్ గారు మాట్లాడతారు. ప్రజలందరికీ, ప్రభు బిడ్డలకు, మరి ముఖ్యంగా దైవజనులకు అందరికీ ప్రభునామలు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలకు కూడా దేవుని దాసులుగా, సువార్థికులుగా, ప్రభు బిడ్డలుగా మీకు మనవి చేస్తూ అభ్యర్థన చేస్తున్నాం. గత 20 దినాల నుంచి మేము దోర్నాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను దర్శించి ఈరోజైతే కలెక్టర్ మేడం గారిని, తర్వాత డిఎస్పి గారిని, సిఐ గారు కూడా ముందుగానే మల్లికార్జున గారు చెప్పినట్లుగా వారిని కలిసాం. మరి వారు ఎఫ్ఐఆర్ చేస్తామంటున్నారు, ఇప్పటివరకు ఏమి చేయలేదు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి క్రైస్తవుల ఎడల దయచేసి మీరు న్యాయము చేయాలని మనవి చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మందిరాలు పడగొడుతున్నారు, మీరు స్పందించాలని ప్రభునామంలో మీకు అభ్యర్థన తెలియజేస్తున్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇది లౌకిక రాజ్యము. సో క్రైస్తవులు ఓట్లు కూడా అందరం కూడా మా మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మేము వేయడం జరిగింది, ముఖ్యంగా ప్రార్థనలు చేయడం జరిగింది. దయచేసి హోంమంత్రి గారు అనిత మేడం గారు మీరు స్పందించండి, ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు, దయచేసి మీరు స్పందించాలని మనవి చేస్తున్నాం. సువార్థికులు కోడిదానం గారు ఎంతో సోషల్ సర్వీస్ చేసేవారు. సోషల్ సర్వీస్ పిల్లలకైతే పెద్దలకైతే వారు స్వతహాగా ధనమును వారు మంచి మార్గంలో వచ్చుట కొరకై, చెడు వ్యసనాల నుంచి మంచి మార్గంలోనికి నడిపించడం కొరకై చాలా ప్రయాసపడ్డారు. అటువంటి సువార్థికుడు 10 సంవత్సరాలు ఉన్నటువంటి మందిరాన్ని కట్టుకొని చక్కని పరిచయం చేస్తున్నారు.
వారి మందిరాన్ని కూల్చేశారు. ఇది క్రైస్తవులు మాకు అందరికీ కూడా మేము